Ah, shit. Here we go again. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. సో వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. నేను లాస్ట్ టైం కూడా అన్నాను రెగ్యులర్గా పెడతానని చెప్పి, కానీ నాకు కుదరట్లేదు. ఈసారి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు అయితే నేను బేసిక్గా 2 టాపిక్స్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా. ఒకటి, మన E20 పెట్రోల్ ఉంది కదా, E20 పెట్రోల్ మన 2 స్ట్రోక్కి గుడ్డా కాదా, 2 స్ట్రోక్ ఇంజన్స్కి మంచిదా కాదా అని చెప్పి మాట్లాడతాను. అండ్ సెకండ్ అయితే, మీకు నాలాగే నా బండిలో ఎలాగంటే గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ కాదు, లైక్ ప్రతి బండిలోనే ఉంటుంది స్మూత్గా పడకపోవడం. సో దానికోసం ఈ మధ్య మనకి ఆన్లైన్ స్పేర్స్ అమ్ముతారు కదా, వాళ్ళు చాలామంది అమ్ముతున్నారు. ఇది స్పేర్స్ పిన్ అని చెప్పి, గేర్ లివర్ పిన్ అని చెప్పి. సో ఆ పిన్ తీసుకుంటే మనకి గేర్ కొంచెం స్మూత్ అవుతుందని చెప్పి అంటున్నారు. సో అది కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, అసలు నిజంగానే స్మూత్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చెక్కింగ్. ఫస్ట్ అయితే మనం E20 గురించి మాట్లాడదాం. మనకి E20 అనేది మనకి ఏప్రిల్ 1 నుంచి అయితే స్టార్ట్ అయింది పెట్రోల్ రావడం. సో మోస్ట్ ఆఫ్ ద బంక్స్లో E20 1 నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా స్టాక్ మిగిలిపోయి ఉంటుంది కదా బంక్స్లోని, ఆ బంక్స్లో అయితే ఇంకా రాలేదనమాట E20. నేను ఒక పెట్రోల్ బంక్లో కొట్టే ఆయన అడిగాను. ఆ భయ్య అయితే ఇలా చెప్పాడనమాట, మోస్ట్ ఆఫ్ ద బంక్స్లో అయితే వచ్చేసింది, ఇంకా వాళ్ళ బంక్లో ఇంకా రాలేదంట, వాళ్ళ బంక్లో స్టాక్ ఉండిపోయిందని చెప్పి. సో అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. సో డస్ E20 పెట్రోల్ ఎఫెక్ట్స్ 2 స్ట్రోక్ ఇంజన్ ఆర్ నాట్? యా, డెఫినెట్లీ అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే E20 అనేది ఇథనాల్ కదా, ఇథనాల్ మనకి ఏమవుతుందంటే లైక్ రస్ట్ పట్టేస్తుంది అనమాట, పార్ట్స్ అన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇథనాల్ అనేది మనకు రబ్బర్ కాంపౌండ్కి మంచిది కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ గ్యాస్కెట్స్ కానీ ఆయిల్ సీల్స్ ఉంటాయి కదా, మెయిన్ ఆ సీల్స్ అయితే పోతూ ఉంటాయి రెగ్యులర్గాని. సో ఇంకా తప్పదు, E20 వచ్చింది కాబట్టి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి బైక్ని. ఆయిల్ సీల్స్ రెగ్యులర్గా మార్పించుకుంటూ ఉండాలి ఒకవేళ ఆయిల్ లీక్ అవుతే. అండ్ ఇంజన్ కూడా మన ఎడిటివ్స్ వాడుతూ ఉండాలి, లేకపోతే మనకి మైలేజ్ పడిపోతుంది. మైలేజ్ పక్కా డ్రాప్ ఉంటుంది. అసలుకే మనకు 2 స్ట్రోక్స్ ఎలా మైలేజ్ వస్తాయో తెలుసు మీకు, ఇంకా మైలేజ్ డ్రాప్ ఉంటుంది. అండ్ మనం ఈ E20 నుంచి మీకు సొల్యూషన్ ఏం లేదా బ్రో అని అడిగితే కనుక, సొల్యూషన్ అయితే ఉంది, కాకపోతే అది కంప్లీట్ సొల్యూషన్ అని నేను చెప్పను. జస్ట్ పెట్రోల్ ఎడిటివ్ అంతే, అది రెడ్ ఫ్లో అని చెప్పి ఉంటుంది. సో ఆ రెడ్ ఫ్లో ఎడిటివ్ మనం ప్రతిసారి ఎప్పుడైతే మనం ఫ్యూల్ రీఫిల్ చేయించుకుంటామో ఆ ప్రతిసారి లీటర్కి 3 ml వేయాలి. సో 1 లీటర్కి 3 ml అంటే లైక్ వస్తుంది, అది కొంచెం ఎక్కువ వస్తుంది. నేను మీకు స్క్రీన్ మీద ఫోటో డిస్ప్లే చేస్తాను, రెడ్ ఫ్లో అని చెప్పి ఉంటుంది. సో రెడ్ ఫ్లో యూజ్ చేసుకుంటే కనుక మనకి 1 లీటర్కి 3 ml అయితే వేసుకోవాలి. అది పెట్రోల్ ఎడిటివ్ అనమాట. సో కొంచెం సేఫ్, మనకి నార్మల్ ఇలాగా పెట్రోల్ కొట్టించేసుకుని వాడేసుకోవడం కన్నా కొంచెం ఇంజన్కి సేఫ్ అనమాట. నేను కంప్లీట్గా అని చెప్పను, బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. అలాగని చెప్పి మనం ఈ 2 స్ట్రోక్స్ నడపకుండా ఉండలేము, వీఆర్ ఎంతూజియాస్ట్. సో తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అండ్ యా, మీకు కావాలంటే కనుక నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లోని, లేదా మీరు ఆఫ్లైన్ స్టోర్స్లో అన్నా మీరు ఒకసారి అవైలబుల్ ఉంటుంది. ఆఫ్లైన్ స్టోర్స్లో అన్నా సరే మీరు చూసుకుని తీసుకోవచ్చు. రెడ్ ఫ్లో అని చెప్పి ఉంటుంది. ఇప్పుడైతే నేను టువర్డ్స్ గరేజ్కి అయితే వెళ్తున్నా. యాక్చువల్లీ ఫుటేజ్ అయితే నేను ఆల్రెడీ వర్క్ అయితే చేంజ్ చేశాను నా బైక్కి. అది యాక్చువల్లీ ఏమైందంటే ఫుటేజ్ రాలేదు సరిగ్గాని, మధ్యలో కట్ అయిపోయింది మెమరీ స్టోరేజ్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడైతే నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను. సో గైస్, వీఆర్ బ్యాక్ అట్ గరేజ్. సో ఈరోజు అయితే చిన్న వర్క్స్ అయితే చేపిస్తున్నాను. మన గేర్ లెవెల్కి పిన్ అయితే పడుతుంది, మీకు క్లియర్గా చూపిస్తా. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి మీకు ప్లే ఎంత ఉంటుందో చూపిస్తాను నేను, అదొకటి. అండ్ ఇంకొక పిన్ ఒకటి ఉంటుంది, సో పిన్ కూడా ఇన్స్టాల్ చేసి మీకు అయితే చూపిస్తా.
సైడ్ మీకు కనిపిస్తుందా పిన్, అది ఒక పిన్ అనమాట. అది ఈ ప్లేస్ లోకి వెళ్తుంది. సో అదైతే ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఇదైతే మన ఓల్డ్ క్లచ్ వారం. సో ఇందాకైతే చూపించాను కదా, ఇది ఆ పిన్ అయితే చూసారు కదా. దీనివల్ల జీరో ప్లే అయితే మనకి ఉంటుంది గేర్ పెడల్కి. అండ్ ఇదైతే మనకి లోపల క్లచ్ లోపల వస్తుంది, మనకి చూపిస్తాను. ఆ క్లచ్ కవర్ ఉంది కదా, సో క్లచ్ కవర్ లోపల మన క్లచ్ వైర్ అయితే దీనికి హోల్డ్ అయి ఉంటుంది. దీన్ని క్లచ్ లివర్ ఏదో అంటారు, హ్యాండ్ బై దీని పేరేంటి? క్లచ్ వరం కిట్ పట్టి. క్లచ్ వరం కిట్ పట్టియా? ఓకే, ఇది క్లచ్ వరం కిట్ పట్టి అంట. సో మనకి స్టాక్ అయితే చిన్నది వస్తుంది, ఆర్ఎక్స్ కింగ్ది ఇది. సో ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, మీకు చూపిస్తాను. స్టాక్ ఒకసారి స్టాక్ ఉన్నాయి చూసారా, దీనికి మీరు కంపేర్ చేసి చూడొచ్చు పక్క పక్కన. ఇది కొద్దిగా లెంత్ ఎక్కువ వస్తుంది, చూపిస్తాను. సో ఇదైతే మన లెంత్ ఎక్కువ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్లచ్ స్మూత్ అవుతుందంట. చూద్దాం, ఇన్స్టాల్ చేసి అయితే చూద్దాం ఎలా ఉంటుందో. సో గైస్ చెప్పాను కదా క్లియర్గా చూపిస్తానని చెప్పి. సో ఇదైతే మన పిన్, ఇక్కడ పిన్ ఇన్స్టాల్ అయింది కదా. ఈ కిందదైతే మనకి అడ్జస్టర్ లివర్. సో మీరు ప్లే అయితే చూడొచ్చు, ఇంతే, ఇదే ప్లే, ఇంకా ప్లే ఏమి ఉండదు. గేర్ అయితే చూడొచ్చు ఎంత స్మూత్గా పడుతున్నాయో. చేసేద్దాం. సో ఇదైతే ఇలా ఉంటుంది మీకు లుక్ అయితే. అంకుల్ డిస్ట్రాక్ట్ చేస్తారు అంకుల్. అంకుల్ మంచి మూడ్ని డిస్ట్రాక్ట్ చేశాడు, సర్లే. సో మీకు అది పిన్ చూసారు కదా, పిన్ అండ్ చిన్న ఈ క్లచ్ కేబుల్ ఇవన్నీ చేయించాను, చిన్న వర్క్స్. క్లచ్ వరం కూడా ఇన్స్టాల్ చేయించాను కొంచెం స్మూత్గా ఉంటుందని చెప్పి. అండ్ మోస్ట్లీ మీకు ఆ కింగ్ చూసారు కదా, ఆమో అదే క్లచ్ దగ్గర పట్టి అన్నారు భయ్య. సో ఆ పట్టి అయితే మనకి మోస్ట్లీ అవైలబిలిటీ నాకు తెలియదు, ఎందుకంటే నేనైతే మోటోలైసిస్ స్పేర్స్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర అవైలబుల్ అని చెప్పి నేను తీసుకున్నాను, ఇంకా వేరే చోట కూడా అడగలే. మీకు కూడా కావాలంటే కనుక మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మోటోలైసిస్ స్పేర్స్, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ ఛానల్ది. కానీ లిటరల్లీ చెప్తున్నాను కదా, నా ఫుటేజ్ అయితే నిన్న కరప్ట్ అయిపోయింది, కానీ నిన్నటి నుంచి నాకు క్లచ్ అయితే చాలా స్మూత్ ఉంది. నేను నిజంగా అనుకోలే స్మూత్ అవుతుందని చెప్పి, కానీ చాలా స్మూత్ అయింది క్లచ్. అండ్ గేర్ షిఫ్టింగ్ అయితే లిటరలీ చూడండి చాలా స్మూత్ పడుతుంది, బటర్ స్మూత్. మనం అసలు గెస్ కూడా వేయము ఇంత చిన్న పార్ట్స్లో నిజంగా గేర్ స్మూత్ అవుతుందా, మనకి క్లచ్ స్మూత్ అవుతుందా అని చెప్పి. కానీ ఇట్ డస్ మేక్స్ డిఫరెన్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా షేర్ చేయండి. మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు, షేర్ చేసేయండి. ఓకే అయితే మరి ఉంటా, బాయ్ అండ్ ఆల్వేస్ వేర్ ఏ హెల్మెట్.